హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్తో చికెన్ ఫ్రై అనమాట. ఫస్ట్ అయితే చికెన్ ఒక బౌల్లో తీసుకున్నాక ఇంకా గరం మసాలాలు అవన్నీ తీసేసుకున్నాను అనమాట. తీసుకున్నాక బౌల్లో చికెన్ వేసి గరం మసాలాలన్నీ యాడ్ అయితే వేసుకున్నాను నేనైతే. ఇంకా చికెన్లో అయితే చిల్లీ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక పెరుగు యాడ్ చేసుకొని ఇక పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. మనకు కావాల్సినంత మనం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక దాంతోపాటు కొత్తిమీర, కరివేపాకు, మంచిగా పుదీనా అవైతే మంచిగా వేసేసుకున్నాను అనమాట. ఇక ఎగ్ కూడా వేసేసుకున్న తర్వాతకి ఇక ఇవన్నీ వేసుకున్నా కాబట్టి నేనైతే ఇక మంచిగా మిక్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇక మంచిగా కలుపుకోవాలి. ఇక ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా టేస్ట్ అయితే వస్తుంది అనమాట మనకైతే. ఇక హాఫ్ అన్ అవర్ అయితే ఇక నానబెట్టుకోవాలన్నమాట. ఒక పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ అయితే ప్యాన్ పెట్టుకున్నాక హీట్ కావాలి. హీట్ అయినాక మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకున్న కొంచెం బ్రౌన్ కలర్ కావాలన్నమాట. బ్రౌన్ అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనకు కావాల్సినంత కొంచెం ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఇక ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇక మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలన్నమాట. చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే ఈ ఆనియన్లు అయితే వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఇక మంచిగా కలుపుకున్నాక ఇంకా టమాటోస్ కూడా వేసేసుకోవాలన్నమాట. మనమైతే ఈ చికెన్ ఫ్రైలో వాటర్ పోసుకుంటలే కాబట్టి టమాటోస్ అయితే వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మగ్గనియాలి. తర్వాత మీద నుంచి అయితే చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఇంకా లెమన్, ఇంకానేమో బోద్వర్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇక వేడివేడిగా చికెన్ రెసిపీ అయితే ఓవర్ అనమాట. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు, సూపర్ ఉంది అసలు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.